బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం దర్యాప్తు చేస్తుంది. నాంపల్లి రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న జైపూర్ ఎక్స్ప్రెస్ కు నిప్పంటుకుంది. ట్రైన్లోకి B1 AC కోచ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు భోగి మొత్తం వ్యాపించాయి. అగ్ని ప్రమాద ఘటనతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు నడిపించేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేవి తెలిసాయో పక్కన పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే ఈ కేసుకి సంబంధించి క్లూస్ టీమ్ అయితే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనము దగ్ధమైన భోగి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు లైవ్లో, ఇదే ఆ దగ్ధమైన భోగి. అయితే 4వ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొచ్చి దీని అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లోనే ఒక వైపుగానే పెట్టడం జరిగింది. పెట్టి అంటే మేజర్గా ఏదైతే 4వ ప్లాట్ఫామ్ అంటే వచ్చే ట్రైన్స్కి అటు ఇటు వెళ్ళే ట్రైన్స్కి ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని అయితే తీసుకొచ్చి పక్కన అంటే నిరుపయోగంగా ప్లాట్ఫామ్ మీద పెట్టడం, నిరుపయోగంగా రైల్ ట్రాక్ మీద పెట్టడం జరిగింది. చూడొచ్చు మనము ఇక్కడ ఆల్రెడీ డు నాట్ క్రాస్ కాషన్ అని చెప్పి కూడా మనకి ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా అయితే దీనికి సంబంధించి క్లూస్ టీమ్ ఆల్రెడీ నిన్న పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించింది. మేజర్గా అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా ప్రారంభమైంది అనే అంశం మీదనైతే ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం క్లూస్ టీమ్ అయితే ఆధారాలు సేకరిస్తుంది. మేజర్గా ఏదైతే ఈ వైర్లు కానీ లేకపోతే ఏసీ యూనిట్లు కానీ స్విచ్ బోర్డులు కానీ వాటికి సంబంధించిన అవశేషాలు అంటే ఏవైతే కాలిపోయినవి ఉంటాయో అవన్నింటినీ కూడా అయితే కలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ వస్తున్నారు. మేజర్గా ఈ బోగిల్లో లభించిన కాలిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ద్రవ పదార్థాలు అలాంటి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అయితే సేకరించారు. అలాగే ఏదైతే ఈ లోకో పైలట్ వెనక ఉన్న ఈ వైరింగ్ సిస్టమ్ సర్క్యూట్ అంతా ఉంటుందో అక్కడ నుంచి కూడా అసలు అక్కడే మొదలైందా ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం క్లూస్ టీమ్ దర్యాప్తు కొనసాగిస్తూ వస్తుంది. అయితే మరొక వైపు అసలు ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఏదైతే ఈ లోకపేట వెనక ఉన్న సర్క్యూట్ దగ్గర ఉంటుందో అక్కడ మేజర్గా అక్కడ నుంచి ఈ భోగి ఏదైతే 4వ భోగి అని చెప్పుకుంటామో ఆ భోగి వరకు కూడా అయితే మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి మొదలైందా లేదా ఇటువైపు నుంచి మొదలైందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. అలాగే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అగ్ని ఒకటేసారి వ్యాపించిందా లేకపోతే ఒక భోగి నుంచి ఒక భోగి వ్యాపించిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతూ వస్తుంది. ఇంకా అసలు ఈ అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న CCTV ఫుటేజ్ ఆధారంగా అలాగే అక్కడ అధికారులు కానీ లేకపోతే అక్కడ ప్రజల గురించి కూడా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అసలు క్లూస్ టీమ్ ఇచ్చిన FSL రిపోర్ట్ ఆధారంగా రైల్వే పోలీసులు రాబోయే రోజుల్లో దర్యాప్తు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ FSL రిపోర్ట్ ఏదైతే ఇవ్వబోతుందో క్లూస్ టీమ్ దానికి అదే కీలకంగా ఈ కేసులో మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ సుచిత, థ్యాంక్ యూ.